బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చి పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడానికి రోజుకొక మీటింగ్ పెట్టి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్బీఐ అధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎస్బీఐ అధికారులను రాజకీయాల కోసం వాడుకోవటం నీచమైన చర్య అంటూ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు మీన్స్ అసైన్ ల్యాండ్స్, లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, లేదు భూదాన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ రాబందుల కంటే ఎక్కువగా మారిన పరిస్థితి. ఆ రోజు అంటుంటాం మేము, ఏంది భారత రాబందుల సమితి అని చెప్పేసి. ఎక్కడికి వీళ్ళ యొక్క అకృత్యాలు చేరినాయి అంటే చివరికి ఎస్బీఐ ఆఫీసర్లను కూడా మరి ఫోన్ ట్యాపింగ్తో లొంగ తీసుకున్నారా, లేకపోతే ఇతరత్ర కారణాలతో లొంగ తీసుకున్నారా తెలియదు. కానీ 2011లో ఎస్బీఐ కేటాయించిన భూమిని రద్దు చేసింది వీళ్ళే. దాంట్లో నిర్మాణాలు కట్టేందుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళనట్టు వదిలేసింది వీళ్ళే. చివరికి ఇళ్ల పార్టీ నాయకులే ఎస్బీఐ ముఖ్య అధికారులనంత చేతిలో పట్టుకొని చివరికి అది ఆక్షన్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే 300 కోట్ల వరకు ఒక ఎకరం బలికి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తున్నది కదా, రావద్దని చెప్పి దాన్ని అట్లా ఆ కేసులున్నాయని చెప్పి అట్టే పెట్టి మళ్ళీ ఆక్షన్ తర్వాత కోర్టుకు పంపించేసి అది ఎస్బీఐకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత నీచులా హెచ్యూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి అయితే అవి చెందకుండా ఏదో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి అక్కడ 9,000 కోట్లు వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ, లేకపోతే రైతులకు ఏం చేస్తాడో, ఇంకా లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏం చేస్తాడో, చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అని అట్లా చేస్తుంది. ఇప్పుడు ఇది 1,500 కోట్ల రూపాయలది. దీన్ని అడ్డుకోవాలని కుట్రలు. ఎందుకు ఇంత నీచాతి నీచంగా మీ రాజనీతి దిగజారిందో కనీసం ఆత్మపరిశీలన చేసుకునేటోడే లేడా?